రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో నేడు తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి అలిమినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వద్ద మనం ఉందాం. ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ చెప్పండి సార్. ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన నా మీద ఎంతో నమ్మకంతో కళ్యాణ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే నా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మరియు అచ్చెన్నాయుడు గారికి, కళ్యాణదుర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పెద్దలు అక్కడ ఉన్న హనుమంతరాయ్ చౌదరి గారికి మరియు ఉమామేశ్వర నాయుడు గారికి అందరికీ నేను అందరి సహకారంతో ఈ నియోజకవర్గంలో ముందుకెళ్ళి విజయం చేకూర్చి అక్కడ తెలుగుదేశం జెండా ఎగరేసి ఎమ్మెల్యేగా గెలుపొంది నేను రావడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అన్నీ కూడా పెద్దలు నారా చంద్రబాబు చర్చించి అక్కడ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ చర్చించి అక్కడ ఏమేమి చేయాలా ఏంటి అనేది నిర్ణయిస్తాం. సార్ ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో సాంఘిక దురాచారాలు కావచ్చు, రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయి సార్. ఒకవేళ మీరు ఏదైనా ప్రణాళిక ముందు రూపుదిద్దుకున్నారా, లేదంటే దాని మీద ఏదైనా ముందు చర్యలు తీసుకున్నారా? అవన్నీ మీరు దృష్టికి తెస్తున్నారా? అవన్నీ కూడా ముందు జరగబోయే కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా అన్నీ పరిష్కరిస్తామని తెలియజేస్తాం. సార్ ముఖ్యంగా అక్కడ ఉన్న హనుమంతరాయ చౌదరి కావచ్చు, ఉమామేశ్వర అడగచ్చు, ముఖ్యంగా వాళ్ళు గత వారం రోజుల నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితులలో మీరు ఏ విధంగా ముందరికెళ్తారు సార్? ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ కలుపుకొని ముందుకెళ్తున్నా. వాళ్ళిద్దరూ ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డారు. వాళ్ళతో పాటు మేము ముందుకెళ్ళి పార్టీని జయ కేతాల మీద ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. ఏదైనా ముందస్తుగా ప్రణాళిక ఏదైనా రూపుదిద్దుకుందా మీ వద్ద? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రణాళిక అంటూ ఒకటి తయారు చేసుకున్నాం. అది అన్నీ తెలియజేస్తాం. ఒకరోజు విడిగా కూర్చొని అన్నీ తెలియజేస్తాం. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమిలేని సురేంద్రబాబు గారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన సంస్థ పేరిట నాణ్యత గల రోడ్లను వేస్తూ జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది ఆయనకి. ఆయన కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వడంపై నేడు అభిమానులు ప్రత్యేకంగా బాణాసంచా కాల్చి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు. కళ్యాణదుర్గం నుంచి ఇప్పటికే ఇద్దరు ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్న పరిస్థితులతో అందరినీ కలుపుకొని తాను ముందరకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నారు అలిమినేని సురేంద్రబాబు గారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి అనంతపురం ఈటీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంత్.